a sigh of relief, and there's disbelief. 18 years at stake. The time 18 years with the same franchise. And the time has come. ఫైనలీ ఆల్మోస్ట్ 17 సంవత్సరాల తర్వాత 18th ఇయర్ ఆర్సీబీ కప్పు కొట్టింది భయ్య. ఈ సాల కప్ నమ్దే, ఇట్స్ నాట్ మిత్ ఎనీమోర్. ఫైనలీ సో రాత్రి నుంచి ఒక్కటే మూత భయ్య. ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేయాలంటే భయం పుట్టేస్తుంది. ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే అసలు తట్టుకోలేకపోతున్నారు, విచ్చలవిడిగా హంగామా చేస్తున్నారు అనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ది మోస్ట్ ఆబ్వియస్ పర్సన్ ఎవరన్నా ఉన్నారంటే విజయ్ మాల్యా. ఆయన అయితే ట్వీట్ పెట్టగానే నా ఆనందం చూడాలి. ఆయన అయితే రెడీగా ఉంటాడు పబ్లిక్ హాలిడేస్లలో ట్వీట్ పెట్టడానికి. ఎస్పెషల్లీ ఎస్బీఐ హాలిడేస్ ఉంటే మాత్రం పక్కా పెడతాడు ట్వీట్. సో అలాంటి హాలిడేస్లలో పెట్టి ఆయన నిన్న పెట్టేటల్కల్లా నాకు ఆనందానికి అదులేవు అనుకోండి. విజయ్ మాల్యా అయితే ఫుల్ హ్యాపీ. బెంగళూరు అయితే అసలు లైట్ల వర్షంతో కురిసిపోతుంది బెంగళూరు అయితే. నేనే చాలా ఎమోషనల్ అయిపోయాను ఒక్కొక్కరిని చూసి. అండ్ స్పెషల్లీ విరాట్ కోహ్లీ మాత్రం 18 సంవత్సరాల కళని ఒక్కసారి కంటి ముందు కనిపించటం కల ఆయన కళ్ళలో నీళ్ళు ఆగలేదన్నమాట. సో ఇప్పటి నుంచి ఆర్సీబీ ఫ్యాన్స్ ఫాదర్ ఎగరేసి మరీ చెప్పొచ్చు ఈ సాల కప్ నమ్దే అని, ఇట్స్ నాట్ ఏ మిత్ ఎనీమోర్ అని. సో ఆ విషయంలో మాత్రం ఇవాళ ఆర్సీబీకి చాలా లక్కీ డే అని చెప్పాలి. నిన్న నైట్ ఎన్నో పూజలు పునస్కారాలు చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఈ ట్రోలింగ్ ఏదైతుందో ఆల్మోస్ట్ 2010 నుంచి సోషల్ మీడియా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఒక్కటే ట్రోల్స్ నడుస్తున్నాయి భయ్ ఆర్సీబీ మీద. నాకు గుర్తుకున్న కాడికైతే నాకు తెలివచ్చినప్పటి నుంచి ఈసాల కప్ నమ్దే అని ప్రతి ఒక్కరు ఏడిపిస్తుండే ఆర్సీబీని. ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే తల ఎత్తుకోలేకపోతుండే. కానీ ఇవాళ నుంచి ప్రతి ఒక్క ఆర్సీబీ ఫ్యాన్ తల ఎత్తుకొని మరి చెప్పొచ్చు వీ హ్యావ్ 1 కప్ అనుకుంటా. దీని మీద ఎంతో మంది జోకులు వేశారు, పొలిటీషియన్స్ జోకులు వేశారు, సెలబ్రిటీస్ జోకులు వేశారు. ఇన్ఫ్యాక్ట్ ఆ జోకులన్నింటినీ గట్టిగా భరించింది విరాట్ కోహ్లీ అనమాట. ప్రతి ఒక్క జోక్ని ఆయన కామెడీ లాగానే తీసుకుంటుండే. అది ఎంత హట్టింగ్గా ఉన్నా కానీ బయటికి నవ్వుకుంటూనే ఉంటుండే. నిన్న నైట్ ఆయన మోసం చూశాక నాకు అనిపించింది అంటే ఎన్నో రోజులు ఆ బాధని లోపల పెట్టుకొని నిన్న నైట్ బస్ట్ అయినట్టు అనిపించింది నాకైతే. అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే 2007లో ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్నోసార్లు ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి వెళ్ళింది భయ్య. ఆల్మోస్ట్ 2020 నుంచి 2025 వరకు 5 times క్వాలిఫై అయింది. ఒక్కసారి కూడా కప్పు కొట్టలేదు భయ్య. అండ్ ఇదే ఇయర్లో వాళ్ళు ప్లేయర్స్ని రిలీజ్ చేశారనమాట. ఉన్న ప్లేయర్స్ మీద చాలా మంది డౌట్ పడ్డారు, వీళ్ళేం ఆడతారు రా అనే పాయింట్కి వెళ్ళిపోయారు. కాకపోతే వాళ్ళందరికీ ధీటుగా సమాధానం ఇస్తూ నిన్న జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ కప్పు కొట్టడం అనేది చాలా పెద్ద విషయం అని చెప్పాలి. ఇంకా చాలా మందికి మిత్తులాగానే ఉండిపోయింది అది. అసలు అది జరిగిందా అనే డైలమాలోనే ఉండిపోయారు చాలా మంది. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా అసలు షాక్లోనే ఉండే అసలు ఆర్సీబీ కప్పు కొడుతుందని. బట్ దేవుడి పుణ్యమా లేకపోతే మన వాళ్ళు పడ్డ కష్టమా లేదో తెలియదు కానీ ఆర్సీబీ మాత్రం కప్పు కొట్టింది. ఈ సాల కప్ నమ్దే, ఇట్స్ నాట్ మిత్ ఎనీమోర్. అండ్ ఒకటి పంజాబ్ కింగ్స్ కూడా గట్టిగానే ఆడారు అనుకోండి. ఒకటి గెలవాలంటే ఒకటి ఓడిపోవాల్సి వస్తుంది ఖచ్చితంగా. సో వాళ్ళు కూడా గట్టిగానే ఆడారు. అంత టఫ్ కాంపిటీషన్ ఇచ్చారంటే వాళ్ళు కూడా చాలా గ్రేట్ అని చెప్పాలి. ఎస్పెషల్లీ శ్రేయస్ అయ్యర్, ఆయన క్యాప్టెన్సీ చాలా బాగా ఇష్టం నాకు ఆఫ్టర్ ధోని. సో అంత మంచి క్యాప్టెన్సీలో ఫైనల్ వరకు వచ్చి ఫైనల్లో ఓడిపోవడం అనేది కొంచెం బాధాకరమైన విషయమే. అండ్ ఈసాల కప్ నమ్దే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.